ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 5వ తేదీన శనివారం రోజున మీరు అవునన్నా కాదన్నా 100% మాత్రం ఈ మేషరాశి వారికి జరగబోయేది మాత్రం ఇదే. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలను వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారికి ఏం జరుగుతుందో, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు అత్యంత సన్నిహితంగా ఉంటారు. వారి వల్లే మోసపోయినటువంటి సందర్భాలు కూడా వీరు చూశారు. అలాగే బంధువర్గం కూడా మీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం చేయక ముఖం చాటేసి పరిస్థితులు కూడా మీరు ఎన్నో అనుభవించారు. ఇవి మీ జీవితంలో చాలా బాధాకరమైన అంశాలుగా మిగిలిపోయి ఉన్నాయి. దీనివల్ల మానసికంగా కూడా కొంత బాధకి లోనై ఉన్నారు. మీకు ఎప్పుడైతే డబ్బు అవసరం పడుతుందో వారి యొక్క సహాయం కూడా అవసరం పడుతుంది. ఆ సమయంలో వారు సహాయం చేయకపోగా మీరు చాలా నిరాశకు లోనై ఉన్నారు. అయితే ఈ యొక్క విషయం కారణంగా మీరు మానసికంగా కృంగి బాధకు కూడా లోనయ్యారు. అయితే ఈ రాశివారు బాల్యం నుండి ఈ యొక్క మేషరాశి వారు కష్టాలను ఎత్తు ఫలాలను చూశారు కనుక అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన కూడా ఈ మేషరాశి వారికి చిన్నతనం నుండి అలవాటు పడింది. అలాగే ఈ రాశివారు మనుషుల వల్ల కూడా మీరు మానసికంగా కృంగిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో మీరు చూశారు. ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్నవారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, వారి నుండి తిరిగి పొందలేక మీరు చాలా నిరాశకు లోనే పరిస్థితులు కూడా మీరైతే చూశారు. అయితే అవసరాలకు వారి సహాయం చేశారు, కానీ మీ అవసరం ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరు కూడా డబ్బు తిరిగి చెల్లించలేదు. మీరు దురాశకు ప్రవర్తించే వారితో ప్రవర్తించలేక ఎన్నోసార్లు మానసికంగా కూడా బాధపడుతూ ఉన్నారు. ఎదుటి వ్యక్తులతో మాట్లాడటానికి ఎన్నోసార్లు ఆలోచిస్తూ వచ్చారు. అయితే ఈ విధంగా ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో సజాతి బంధువర్గం వల్ల, స్నేహితుల వల్ల అనేక సందర్భంలో వారికి అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది దొరకలేదు. వాళ్ళు మీతో పని చేయించుకొని ప్రకారం చేయలేని వారి వల్ల కూడా మీరు అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అవసరాలు ఉన్నప్పుడు మిమ్మల్ని చక్కగా యూజ్ చేసుకుంటారు, కానీ ఆ తర్వాత మిమ్మల్ని అయితే వదిలేస్తారు. అంటే మీ జీవితంలో ఇటువంటి వ్యక్తులు అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మీ బంధువులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఇలా మాత్రం ఇటువంటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ముందు చక్కగా మాట్లాడతారు, కానీ మీ వెనుకాల గురించి మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా మీపై నిందలు, ఆరోపణలు చేస్తూ కూడా ఉంటారు. అటువంటి వ్యక్తులు ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఉన్నారు కనుక జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క రాశి జీవితంలో మాత్రం అద్భుతమైన ఫలితాలైతే ఉన్నాయి. అయితే మీ జీవితంలో ఎప్పుడు కష్టాలు ఉంటాయని మీరు నిరాశలైతే ఉన్నట్లయితే కనుక ఆ విషయాన్ని మర్చిపోండి. ఎందుకంటే మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి. శుభవార్తలైతే మీరు త్వరలో అందుకోబోతున్నారు. అయితే ఈ మేషరాశి వారికి అయితే
ఏప్రిల్ 5వ తేదీన శనివారం రోజున వీరికైతే మంచి శుభవార్త అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని అవమానించపరిచిన వారు అవమానపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ వెనుకల గోతులు తవ్విన వారే ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు చెప్పిన తప్పుడు తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగే పరిస్థితులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మేషరాశి వారి జాతకులకు సంబంధించిన మీ జీవితంలో మీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశం కూడా ఈ సమయంలో ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంది. కొంతమందికి కెరియర్లో చాలా చక్కగా సెటిల్ అవ్వాలని, మరికొంతమందికి అయితే ఉద్యోగంలో ప్రమోషన్ దక్కి రావాలనైతే అభివృద్ధి చెందాలని, ఇంకా కొంతమందికి అయితే మంచి విదేశాల అవకాశాలు రావాలని, విదేశాలలో స్థిరపడాలని, ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. మరి ఆ కోరిక కొంతమందికి అయితే వివాహం జరగాలని, వారి భాగస్వామి వలన అర్థం చేసుకోవాలని, అలాగే కుటుంబ బంధాలు మెరుగుపడాలని, ఇలా ప్రతి ఒక్కరికి సమస్య అనేది ఉంటుంది. అలాగే సభ్యుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి కలవాలని, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ బంధువులు మిత్రులు ఎవరైతే వీరికి దూరమయ్యారో వారిని కలుసుకోవాలని, ఇటువంటి కోరికలు కూడా మీ జీవితంలో బలంగా కలిగి ఉన్నట్లయితే గానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తలు కూడా మీరు ఏప్రిల్ 5వ తేదీన శనివారం రోజున 100% మీరు అవునన్నా కాదన్నా మంచి శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. ఆ రోజు మీ జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన పరిమాణాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు. ఒక కీలకమైన మార్పు అనేది మీకు కనిపిస్తుంది. మీ జీవితంలో ఈ రోజున అయితే మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన విషయాన్నైతే, ఒక శుభవార్త అనేది అవకాశాలైతే మీరు వినే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలకు మంచి అవకాశాలు వారి ముందుకు రావచ్చు, లేదా ఉద్యోగస్తులకు ప్రమోషన్లకు సంబంధించినటువంటి మంచి శుభవార్తలైతే ఈ సమయంలో అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి కూడా సంబంధించిన శుభవార్త కూడా రావచ్చని చెప్పుకోవచ్చు. కనుక మీరు ఎవరైతే జీవితంలో చాలా అంచెలంచెలుగా చెందాలని కోరుకుంటున్నారో అలాంటి వారికైతే వీరి జీవితంలో అతిపెద్ద మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. కనుక మేషరాశి వారికి ఏప్రిల్ 5వ తేదీన శనివారం రోజున వీరికైతే అనుకూలమైన పరిమాణాలు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. కనుక మీ జీవితంలో చాలా మార్పులు చేర్పులు అనేవి ఈ సమయంలో ఖచ్చితంగా జరగబోతున్నాయి. కనుక ఈ మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే మీ యొక్క శుభవార్తలు, మీ యొక్క మార్పులు చేర్పులు ఎలా జరగబోతున్నాయో పూర్తి అంశాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ వీడియో అనేది ఈ వెంటనే చూడండి. మీ యొక్క విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా